వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా టమాటా పంట గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు గత వీడియోలో టమాటా పంట ఏప్రిల్ 15 తర్వాత ఏప్రిల్ 15 తర్వాత మీరు మే అట్లా వేసుకోవచ్చు. మీకు వర్షాకాలం స్టేకింగ్ ద్వారా వర్షాకాలం మంచి రేట్ ఉండే అవకాశం ఉంటుంది, వేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. బట్ మీరు కంపల్సరీగా ఈ ఏప్రిల్ 15 తర్వాత మేలో ఏప్రిల్ 15 తర్వాత వేసుకుంటే జూన్ వరకు మళ్ళీ మనకు వర్షాలు స్టార్ట్ అయ్యే వరకు సమ్మర్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చెప్పిన జాగ్రత్తలు ప్రతిదీ తూచా తప్పకుండా పాటించి కేర్ఫుల్గా చేసుకున్నప్పుడు మాత్రమే మీకు మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. గ్రోత్ అనేది ఈ టెంపరేచర్లో గ్రోత్ తక్కువగా ఉంటుంది కాబట్టి కరెక్ట్ గ్రోత్ సంబంధించిన మనకు స్ప్రేలు కానీ కింద డ్రిప్లో ఇచ్చుకోవడం కానీ తర్వాత టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి మనము చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మంచి దిగుబడి సక్సెస్ అవుతారు. లేదు ఏదో మామూలుగా ఎండాకాలం ఏప్రిల్ మేలో టమాటా వస్తుంది వేమన్నారని చెప్పేసి ఏదో మామూలుగా మొక్కలు వేసేసి ఏదో మందులు స్ప్రే చేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు. మొత్తం డ్యామేజ్ అయ్యి ₹1 కూడా చేతికి వచ్చే అవకాశం ఉండదు. ఆ విధంగా చేసుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ ఏప్రిల్ 15 తర్వాత ఎవరైతే వేసుకుంటారో వారు ఈ వీడియోలో చెప్పిన జాగ్రత్తలు చేసుకోండి. కంపల్సరీగా ప్రతిదీ ఒకటి జాగ్రత్తగా విని తూచా తప్పకుండా పాటించండి. మీకు మంచి దిగుబడి పొంది మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏంటంటే వీలైనంత వరకు 90% షేడ్ నెట్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. షేడ్ నెట్ అనగానే మనకు జనరల్ గా షేడ్ నెట్ అంతా వేసుకోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అని మనకు ఆలోచన వస్తుంది. వెంటనే అంత పెట్టుబడి ఎవరు పెట్టాలి, షేడ్ నెట్ అదంతా చాలా కష్టము అని చాలా రైతులు ఆలోచిస్తుంటారు. బట్ షేడ్ నెట్ కు మీరు ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు కాదు, మినిమం మొదట సంవత్సరము కొత్తగా చేసేవారు లేదా టమాటా కొత్తగా సాగు చేసేవారు ఒక ఎకరం కాకుండా ఒక 10 గుంటలకు కానీ హాఫ్ ఎకరకు కానీ షేడ్ నెట్ వేసుకోండి. దాదాపు నాకు తెలిసి ఎకరాకు ఒక 60-70 వేల ఖర్చు అవుతుంది షేడ్ నెట్ కు. మీరు ఒక 10 గుంటలు కనుక వేసుకున్నట్లయితే ఒక 20 నుండి 25 వేలలో మీకు 25,000 లో మొత్తం కంప్లీట్ 10 గుంటలకు అంటే పావు ఎకరాకు షేడ్ నెట్ సరిపోతుంది. ఆ విధంగా షేడ్ నెట్ వేసుకొని మీరు టమాటా కనుక క్రాప్ వేసుకున్నట్లయితే మీకు జూన్ జూలైలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. గ్రోత్ బాగుంటుంది ఏప్రిల్ మేలో ఈ టెంపరేచర్ కాబట్టి కంపల్సరీగా 99% షేడ్ నెట్ వేసుకోండి. మీరు షేడ్ నెట్ ఖర్చు పెట్టకుండా టమాటా వేసి ఆ కలుపులకు కానీ మందులకు కానీ అనేక రకాల ఖర్చులు పెడుతుంటారు. బట్ మనకు ఏదైతే కరెక్ట్ గా మనకు ఉపయోగపడుతుందో మనకు చాలా రిజల్ట్ ఇస్తుందో దానికి ఖర్చు పెట్టడానికి చాలా మంది వెనుక ముందు ఆలోచిస్తారు. అదే ఇన్సెక్టిసైడ్లు ఫంగిసైడ్లు 4 రోజులకు 5 రోజులకు ఒక్కసారి మనం తెచ్చినామంటే ఒక ఎకరాకు 3 నుండి 4 వేలు ఖర్చు అవుతుంది. వాటికి మనం పెట్టుకుంటాం కానీ ఈ షేడ్ నెట్ లేదు ఇటువంటి డ్రిప్ మల్చింగ్ అంటే కొంత ఆలోచన అనేది వస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు 99% రైతులు షేడ్ నెట్ పెట్టుకొని మాత్రమే ఈ ఏప్రిల్ 15 తర్వాత టమాటా సాగు చేయండి. లేదు మాకు సార్ మేము షేడ్ నెట్ పెట్టుకోము, మేము వేరేమన్నా ఉంటే చెప్పండి ఆప్షనల్ అంటే ఒకరిద్దరు రైతులు చాలా జాగ్రత్తగా చేసుకున్నవారు ఈ వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తగా చేసుకున్నవారు రైతులు కూడా మంచి దిగుబడి తీసుకున్నారు, మంచి లాభం కూడా పొందారు. కానీ రైతు స్థాయిలో ప్రతిరోజు ఆ ఫీల్డ్ లో ఉండి చాలా జాగ్రత్తగా చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అది అందరికీ సాధ్యం కాదు. ఒకరిద్దరు రైతులు ఆ విధంగా కూడా తీయడం జరిగింది. షేడ్ నెట్ లేకుండా వారితో నేను మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ వీడియోలో చెప్పిన జాగ్రత్తలు పాటించండి. కంపల్సరీగా మీరు నర్సరీ తయారు చేసుకున్నప్పుడు పైన కంపల్సరీగా షేడ్ నెట్ కానీ ఏదన్నా క్లాత్ కానీ ఏదన్నా వేసి మీరు నారు తయారు చేసుకోండి లేదా నర్సరీలో ఇచ్చుకోండి. ఆ విధంగా నారు తయారుకున్న నారును మీరు ఎప్పుడైతే ఫీల్డ్ లో నాటుతారో ఈవినింగ్ టైంలో 4 తర్వాత కంపల్సరీగా నాటుకోండి. మీరు సొంతగా నారు అలకేది ఉంటే మీరు 2-3 రోజులు దఫాలుగా రోజు ఈవినింగ్ 2 hours అట్లా నాటుకోవచ్చు. నర్సరీ నుండి అయితే ఒకేసారి పంపిస్తారు, ఒకేసారి నాటడము, సాయంత్రం ఈవినింగ్ టైం సరిపోకపోవడము, కూలీలు ఇదంతా ఇబ్బంది అవుతుంది. లేదు 10 గుంటలు చేసుకున్నట్టయితే మీరు నర్సరీ నుండి నారు తెచ్చుకొని 1 రోజులో నాటడం అయిపోతుంది. ఎకరము అట్లా 2 ఎకరాలు అంటే మాత్రం కొంత కష్టం అవుతుంది. ఈవినింగ్ టైంలో కంపల్సరీ నాటుకోండి. ఈ నాటుకునే ముందు మీ ఫీల్డ్ ను పూర్తిగా వాటర్ తో తడపండి. నీటితో కంప్లీట్ గా మొత్తం మట్టి నానే విధంగా ఫుల్ గా తడిపి కవర్ మల్చింగ్ వేసుకున్నట్లయితే మొత్తం తడిపినాక మల్చింగ్ పైన కూడా కూల్ ఉండే విధంగా తైవాన్ పంపుతోని కంప్లీట్ గా వట్టి కూల్ వాటర్ అంటే మామూలు వాటర్ కూల్ ఉంటది కదా, మామూలు వాటర్ మీరు స్ప్రే చేయండి. మొత్తం కవర్ల మొత్తం ప్లేస్ లో స్ప్రే చేసుకోండి. ఆ కవర్ పైన దాని చుట్టుపక్కల వాతావరణం అంతా కూల్ అవుతుంది. మీరు ఎప్పుడైతే టమాటా నాటే ఫీల్డ్ ఉంటుందో ఆ నాటే ఫీల్డ్ నుండి బయటికి వస్తే మీకు వేడి, మళ్ళీ ఆ నాటే ఫీల్డ్ లోకి వెళ్తే కూల్ ఉంది అనే ఫీలింగ్ అనేది మీకు రావాలి. అప్పుడే మీకు అక్కడ ఎక్కడైతే నాటుతారో అది ఆ ఏరియా కూల్ గా మీకు ఉన్నట్టు. అప్పుడు మీరు కనుక నాటుకుంటే 100% నాటుకున్న ప్లాంట్స్ కంప్లీట్ చనిపోకుండా బతకడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ప్లాంటేషన్ నారు అనేది
అనేది వేసుకోండి. కవర్లో నాటేటప్పుడు హోల్స్లలో కంపల్సరీగా ఆ మొక్కను కరెక్ట్గా నాటుకొని ఆ కవర్కు తాకకుండా చుట్టూ మట్టి తీసి మట్టితో పాటు ఆ హోల్ మొత్తం మట్టితో నింపండి. మీ ప్లాంట్ కాండం అయితే ఏది ఉందో అది కవర్కు తాకొద్దు. కవర్కు తాకితే ఈ టెంపరేచర్లో వేడికి చనిపోతుంది. ఆ విధంగా జాగ్రత్త తీసుకోండి. నాటిన తర్వాత కూడా కంపల్సరీగా మీ ఫీల్డ్ చుట్టూ 3 వరుసల మొక్కజొన్న లేదా ఏదైనా గ్రీన్ నెట్ కానీ ఏదైనా వేడి గాలు రాకుండా కట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ 3 లైన్లకు లేదా 2 లైన్లకు ఒక లైను మొక్కజొన్న వేసుకోండి. మొక్కజొన్న వేసుకుంటే మీకు చాలా ఇదిగా ఉంటుంది, అంటే నీడ ఉంటుంది, వేడి గాలి రాకుండా ఉంటుంది. చుట్టూ మొక్కజొన్న వేసుకోవడం వల్ల 3 లైన్లకు ఒక మొక్కజొన్న లైన్ వేసుకున్న కూల్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఆ విధంగా కంపల్సరీ మొక్కజొన్న వేసుకోండి. దాంతోపాటు 2 days కానీ 3 days కానీ డే బై డే ఇట్లా మీరు ఈవినింగ్ టైంలో తైవాన్ పంపులో మామూలు వాటర్ తీసుకొని మీ టమాటా పంట పైన కంప్లీట్గా స్ప్రే చేయండి. స్ప్రే చేస్తే కొంత కూల్ వెదర్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా కంపల్సరీగా కూల్ వెదర్ మీ ఫీల్డ్లో ఏర్పాటు చేసుకొని మీరు టమాటా నాటుకోండి. నెక్స్ట్ మీరు నాటుకున్న తర్వాత 2 డ్రించింగ్లు ఇచ్చుకోవాలి. నాటుకున్న 5వ రోజు ఒకటి, 7వ రోజు ఒకటి, 11వ రోజు, 12 రోజుల నుంచి డ్రిప్లో మందులు, పైన స్ప్రేలు, కంపల్సరీగా గ్రోత్ ప్రమోటర్లు ప్రతి 4-5 రోజులకు వాడాలి. కింద ఫెర్టిగేషన్ 1261, 9919 ఇటువంటి డే బై డే కంపల్సరీగా నార్మల్ టైంలో కంటే ఈ టైంలో ఎక్కువగా ఇచ్చుకోవాలి. ఎందుకంటే టెంపరేచర్కు గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ మందులు ఇచ్చుకోవాలి. గ్రోత్ ప్రమోటర్స్ వాడాలి. తర్వాత త్రిప్స్ కానీ ఇటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఇన్సెక్టిసైడ్ కూడా కరెక్ట్గా స్ప్రే చేసుకోవాలి. మనకు ఈ జూలై ఆగస్టులో మంచి రేట్ ఉంటుంది. మీకు మంచి దిగుబడి తీసుకున్న మినిమం ఒక 10 గుంటల్లో ఒక 5 నుండి 6 టన్నులు లేదా 7 టన్నులు తీసుకున్నా మీకు ఒక 20 రూపాయలు, 20-30 రూపాయల రేటున ఒక 2-3 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని డబ్బులు రావాలంటే కూడా ఆ డబ్బులకు తగ్గట్టు, ఆదాయానికి తగ్గట్టు మనం కరెక్ట్ సస్యరక్షణ చర్యలు తీసుకొని జాగ్రత్త చేసుకుంటే మాత్రమే మీరు సాధించగలుగుతారు. లేకుంటే మాత్రము ఏదో మీరు మామూలు టైంలో టమాటా చలికాలంలో సెప్టెంబర్, అక్టోబర్లో టమాటా నాటినట్టు టమాటా నాటుకొని వదిలిపెట్టి ఏదో వాటర్ ఇచ్చినాము, వాటర్ అయిపోయింది అంటే మాత్రం మొత్తం ఒక్క రూపాయి కూడా చేతికి రాకుండా పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పినట్టు 99% షేడ్ నెట్ వేసుకోండి. లేని వారు ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి. కంపల్సరీగా మీకు మంచి దిగుబడి, మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఇవన్నీ చూసి ఇవన్నీ సొంతగా పాటించండి. మళ్ళీ టమాటా పంట వేసేటప్పుడు కొత్త వారైతే వాటి వచ్చే డిసీజ్ ఏమేమి వస్తాయి, వాటి ఫంగల్ డిసీజ్ ఏమి వస్తాయి, వాటికి ఏ మందులు వాడాలి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోండి. దీనికి సంబంధించిన వీడియో కూడా టమాటా పంట షెడ్యూల్డ్ A to Z వరకు ఏ ఇన్సెక్టిసైడ్ వాడాలి, ఏ ఫంగిసైడ్ వాడాలి, ఫెర్టిగేషన్ ఏ విధంగా ఇవ్వాలనేది కంప్లీట్గా పూర్తి వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కంపల్సరీగా చాలా ఫీల్డ్లు టమాటా ఫీల్డ్లో గత సంవత్సరం తిరగడం జరిగింది. తిరగడం కంటే ఎక్కువ రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మీరు కొత్త వారు, ఫస్ట్ టైం వేసుకునేవారు లేదా టమాటా ఫస్ట్ టైం వేసుకునేవారు, కొత్తగా వ్యవసాయానికి వచ్చిన వారు ఎకరము అట్లా వేయకండి. 10 గుంటలు కానీ, హాఫ్ ఎకర్ కానీ వేయండి. లేదు మీకు ఫైనాన్షియల్లీ ఆర్థిక స్తోమత ఉంది అంటే ఎకరం వేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ కంపల్సరీగా కొంత అనుభవం అనేది అవసరం ఉంటుంది. ఈసారి కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ మీరు వేసుకోవచ్చు. వీలైనంత వరకు మీరు స్టేకింగ్ తోని వేసుకోండి. కంపల్సరీగా స్టేకింగ్ అనేది ఉండాలి. స్టేకింగ్ లేకుండా మాత్రం వేసుకోకండి. ఎందుకంటే వర్షాకాలం చాలా ఇబ్బందులు ఏర్పడాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఏప్రిల్ 15 తర్వాత చాలా కేర్ఫుల్గా మీరు టమాటా పంటను నాటుకోవచ్చు. బట్ ఇందులో చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ప్లాన్ ప్రకారము, ఐడియా ప్రకారము ఆలోచించి చాలా జాగ్రత్తగా వేసుకోండి. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్లో తెలపండి. కంపల్సరీ దానికి ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. మీరు ఏ పంట వేసినా, టమాటా కాదు ఏ పంట వేసినా చాలా జాగ్రత్తగా చేసుకున్నప్పుడే మంచి దిగుబడి, లాభం వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఎక్కడ లాస్ అవుతారంటే దిగుబడి తీయలేక, వాటిపై వచ్చే ఫంగల్ డిసీజ్ పైన అవగాహన లేక, ఏ ఫంగిసైడ్ వాడాలో తెలియక, తోట పెట్టిన ఒక 20-30 పూత కాత స్టార్ట్ అయ్యే ముందు అప్పటి వరకు బాగానే ఉంటుంది. అప్పటి నుంచి అనేక రకాల డిసీజ్, ఒక డిసీజ్ వచ్చిందంటే దానికి మందు తెలుసుకొని మనం స్ప్రే చేసే లోపు ఇంకో డిసీజ్ వస్తుంది. మొత్తం టోటల్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. దిగుబడి రాదు, కంప్లీట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు పూర్తి అవగాహన చేసుకుని మాత్రమే ఈ టమాటా కానీ ఏ పంట అయినా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది దీనికి సంబంధించిన వివరాలు. చాలా మంది అడుగుతున్నారు, అంటే కొందరు అంటున్నారు సార్ ఎండాకాలం రాదని. బట్ ఎండాకాలం వచ్చుడు చాలా కష్టము. బట్ మీకు మొదలే వేసుకుంటే ఏప్రిల్ మేలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పాలినేషన్ జరగదు కాబట్టి పూత కాత ఆగదు, కాయ సైజు రాదు. ఏప్రిల్ మేలో క్రాప్ తీసుకోవాలంటే ఇప్పుడు మనం వేసేది ఏప్రిల్ 15 తర్వాత ప్లాంటేషన్ చేస్తున్నాం కాబట్టి మనకు అప్పుడు పూత కాత రాదు. జూన్ 15, జూన్ 10 అంటే అప్పుడు కొంత కూల్ అవుతుంది కదా, అప్పుడు పూత కాత వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము వేసిన ప్లాంట్స్ మొక్కను మనం కాపాడుకుంటే సరిపోతుంది. అంటే దాని గ్రోత్ తీసుకువస్తే సరిపోతుంది. మనం ఏమైనా ముడత అవి ఉంటే దానికి సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవాలి. ఆ గ్రోత్ కూడా సరిగా రావాలంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టు మీరు చాలా కేర్ఫుల్గా చేసుకుంటే తప్పకుండా గ్రోత్ అనేది వస్తుంది. మీకు టమాటా పంట
పంట వేసినాక ఆ డ్రిప్ మల్చింగ్ వేసినా మధ్య లైన్లలో కూడా వాటర్ ఇచ్చుకోండి. వాటర్ కొంత నిల్వ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఏమి చేసినా మీరు టమాటా వేసిన ఫీల్డ్ కూల్గా ఉండే విధంగా మ్యాక్సిమం మీతోనే అయినంత వరకు ప్రయత్నం చేయండి. సో ఇది ఈ వీడియో ఇచ్చిన రైతు సోదరులకు ధన్యవాదాలు.